తాండవ న్యూస్కి స్వాగతం. తునిలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు, అట్టలు, పలకలను పంపిణీ చేశారు. తుని పట్టణంలోని మార్కం రాజుపేట తెనాలి రామకృష్ణ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ ఇండియా మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లబతుల దిలీప్ కుమార్ విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు, అట్టలు, పలకలను పంపిణీ చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని దిలీప్ కుమార్ అన్నారు. నేటి యువత విద్యార్థులు దేశభక్తి, జాతీయ భావం, ఐక్యతను పెంపొందించాలని జల్లు చిన్నబాబు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జల్లు చిన్నబాబు, త్రిమూర్తులు, హెచ్ఎంఎన్ శాంతికుమారి, ఉపాధ్యాయులు సత్య, సుభాష్ని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీములు, జై భారత్. భారతదేశంలో ఉన్నటువంటి 150 కోట్ల జనాభాకి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం అనేది భారతదేశానికి ఎందరో జాతీయ నాయకులు వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాల త్యాగఫలమే నేడు ఈ రకమైనటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం కలిగినటువంటి నవభారత నిర్మాణం జరిగింది. అయితే గడిచినటువంటి 80 సంవత్సరాలు ఈ యొక్క స్వాతంత్ర భారతంలో ఇంకా కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా ఎన్నో ఘర్షణలు జాతీయ సమైక్యతకు, సమగ్రతకు అవరోధాలను సృష్టిస్తున్న దేశ ప్రజల మధ్య సౌభ్రాతత్వాన్ని విఘాతం కలిగిస్తున్నటువంటి కొన్ని సంఘ వ్యతిరేక శక్తుల్ని మనం నిర్మూలించి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక అత్యున్నతమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశంగా మన యొక్క భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో ప్రతి పౌరుడు కూడా తమ యొక్క నైతిక బాధ్యతను నిర్వహించాలని, అందుకొరకు ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగ ఆశయాలు, రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఉదాంతమైనటువంటి యొక్క నియమాలని పాటించి భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలు, ఖండాంతరాలకి వ్యాప్తి చేయాలని అందరికీ తెలియజేసుకుంటూ తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.